అందరికీ నమస్తే అండి. మీకు ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈవిడ యాంకర్ శ్యామల. ఈ ఫోటో ఒకటి, ఈ ఫోటోతో పాటు ఇగో ఈ ఫోటో ఒకటి. గత 2-3 రోజులు బట్టి సోషల్ మీడియాలో యాంకర్ శ్యామలను ఉద్దేశించి చాలా భయంకరంగా ట్రోల్ చేశారు. టైరు బాల్ మీద రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇలాగే, అంటే నేను అనకూడదేమో కానీ గత 2-3 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అయినాయి. ఎక్కడ చూసినా గతంలో యాంకర్ శ్యామల రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునేది, ఆ స్టేజ్ నుంచి యాంకర్ అవతారం ఎత్తింది, యాంకర్ అవతారం నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేంత వరకు వెళ్ళింది, అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 10 మందికి పాఠాలు చెప్తుందని చెప్పేసి అని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే నేను మొదట్లో నమ్మలా, ఎక్కడ పోలికలు లేవులే, ఎక్కడ పొంతం లేవులే, అయినా ఈవిడ శ్యామల ఎలా అవుద్దని చెప్పేసి మొదట్లో నేను నమ్మలా. అవి ఎందుకులే, ఒకవేళ నిజమైనా సరే ఎందుకులే ఇలాంటి అంశాలపైన మనం వీడియోలు చేయడం అని చెప్పేసి అని వీడియోలు కూడా చేయాల. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా యాంకర్ శ్యామలనే కన్ఫర్మ్ చేసేసిందండి. ఆ ఫోటోలు నాయే, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, రికార్డింగ్ డ్యాన్సులు కానించి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వరకు నేను చాలా కష్టపడ్డానని చెప్పేసి అని యాంకర్ శ్యామల, ఇగో శ్యామల వేసిన పోస్ట్ మాట ఇది. నేను వేసింది కాదు, నేనేం మార్కింగ్ చేసిందో ఇంకోటో కాదు, యాంకర్ శ్యామల అనే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేసిన పోస్ట్ మాట. నేను ఇంతకుముందు ఏదైతే మీకు 2 ఫోటోలు చూపించానో ఆ 2 ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏవి, ఇదిగో కనబడుతుంది ఈ ఫోటో అంటే క్రాప్ చేసింది, ఇక్కడ క్రాప్ చేయకుండా ఉన్నాయి అంతే. కనబడుతుందా? ఇగో ఈ ఫోటో ఇలా పెట్టుకుని ఉంది కదా, ఈ ఫోటో వచ్చేసి ఇగో ఈ ఫోటో, ఇంకో ఫోటో ఇగో ఈ ఫోటో ఇలా ఉంటుంది కదా పోజు, ఆ ఫోటో కూడా చూపిస్తా. ఇదిగో సరే, తప్పే ఉంది, తప్పేం లేదు, అందులో ట్రోల్ చేయడం కూడా తప్పే, తన వృత్తి. సరే, ఆవిడ ఏమైనా ట్రీట్ చేసిన ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. మీరు నా కోసం చేయించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎన్నో పరీక్షలను తట్టుకొని జీవిత పోరాటంలో ముందుకు సాగాను. ఈ మాట అయితే వాస్తవమే. పాపం చిన్నప్పటి నుంచి యాంకర్ శ్యామల చాలా కష్టపడింది, ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ స్థాయికి ఎదిగిందంటే మామూలు కష్టం కాదు. అది కేవలం తన కుటుంబం కోసం 10 మంది తిట్టినా, 10 మంది ఉసురు పోసుకొనైనా సరే, 10 మంది ఏమనుకున్నా పర్వాలేదు, 10 మంది ఎలా పోయినా పర్వాలేదు, పక్కోడి జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పేసి అని కేవలం తన కుటుంబం కోసం మనసు చంపుకొని చివరికి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది. అంత గొప్ప మహిళని మీరు ఎలా ట్రోల్ చేస్తారా? అసలు నాకు అర్థం కాల. తప్పే ఉంది, రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఏముంది, తప్పే ఉంది అందులో. అంటే ఆ మాత్రానికి ట్రోల్ చేస్తారా? అంటే ఆవిడ మహిళ కాదా? తప్పే ఉంది అందులో, డ్యాన్స్ వేసుకుంటే తప్పే ఉంది. ఏం చేసినా తన కుటుంబం కోసమే. ఇంకేం రాసుకొచ్చింది? అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. నా బాల్య స్మృతులను వెతికి నా హృదయానికి చేరువ చేసే ఫోటోలు నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. చూసారా, ఎంత పెద్ద మనసుతో మీరు అంత ఘోరంగా ట్రోల్ చేసినా సరే తన చిన్ననాటి ఫోటోలు తన వరకు తీసుకొచ్చినందుకు పెద్ద మనసుతో మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాంటి మహిళని ట్రోల్ చేస్తారా? ఇది ఎంత పాపం రాది. క్లియర్గా చెప్పుకోతుంది కదా, తన కుటుంబం కోసం, తన కుటుంబ పోషణ కోసం తాను చేసిన పని అది. అంతకు మించి అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసే అవకాశాలు, అంటే ఆ కళ, ఆ సంస్కృతి అంతరించిపోయిన తర్వాత డ్యాన్సులు వేసుకునే అవకాశం లేదు కాబట్టి తన కుటుంబ పోషణ కోసం, మళ్ళీ చెప్తున్నా, ఈ సంస్కృతి ఎప్పుడైతే అంతరించిపోయిందో, తగ్గిపోయింది చాలా. గతంలో ఉండేది ఒకప్పుడు జాతరలోని, సమరాల్లోని రికార్డింగ్ డ్యాన్సులు గట్రా పెట్టేటోళ్ళు. తర్వాత రాను చాలా తగ్గిపోయింది, ఎవరు కూడా ఇప్పుడు ప్రోత్సహించట్లేదు. అది తగ్గిపోయిన తర్వాత తన కుటుంబ పోషణ కోసం, మళ్ళీ చెప్తున్నా, తన కుటుంబ పోషణ కోసం తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి మనసు చంపుకొని బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగో సౌండ్ పెడుతున్నాను ఉండండి కదా. ఒకవేళ మనకి ఐడి హాయ్, ఇన్ని రోజులు మనం ఆన్లైన్ ఐడి లేదా కెసిన్ ఐడి కావాలి అంటే
హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళు కదా. ఒకవేళ మనకి ఐడి ఏమైనా ప్రాబ్లం వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు. అలాంటి శ్యామలని మీరు అసలు ఎలా ట్రోల్ చేయబుద్ధి అవుతుందో నాకు ఇవాళ కూడా అర్థం కాల. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో తను రికార్డింగ్ డ్యాన్స్ చేసిన ఆ తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం లేక తన కుటుంబ పోషణ కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేవలం తన కుటుంబం కోసం చేసిందిరా. అలాంటి మహిళని, అలాంటి ఉన్నతమైన మహిళని మీరు ఇవాళ ట్రోల్ చేస్తారా? అంటే రికార్డింగ్ డ్యాన్సులు అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రాజకీయాల గురించి మాట్లాడకూడదా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది తప్పేలే, చాలా తప్పు. ఎంత నీ కుటుంబ పోషణ గురించి అయితే మాత్రం నీ కుటుంబంలో ఉన్న నలుగురు బతకటానికి పక్కోడి జీవితాన్ని నాశనం చేస్తాను కుదరదు. నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది ఒక్కటే, అంటే నీ కుటుంబ దృష్టితో చూస్తే రైటే. శ్యామలారా పర్వాలేదు, మన పోషణ కోసమే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి 10 మంది జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి నీ కుటుంబాలు అనుకో, నీ కుటుంబ సభ్యులు అనుకోవడంలో తప్పలేదు. నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు కాబట్టి చేసింది తప్పు అని చెప్పేసి నీకు అనిపించదు, కానీ చూసే జనాలకు అలా అనిపించదు. దిగజారిపోయి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తుందిరా అని అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది అలాగే. కాబట్టి ఏంటంటే ఇలాంటి అంశాలపైన యాంకర్ శ్యామలాన్ని ట్రోల్ చేయడం మానేయండి. కావాలంటే ఆ బెట్టింగ్ యాప్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి అమ్మ సమాజం పట్ల మీకు బాధ్యత లేదు అలా ట్రోల్ చేయండి, కానీ ఈ రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునే ఫోటోలు తిప్పమాకండి అబ్బా. చూడలేకపోతున్నాం, చాలా సిరాగ్గా ఉంది. ఒకవేళ మీరు తిప్పిన సిగ్గు ఎగ్గు లేకుండా నా కుటుంబ పోషణ కోసం నేను చేశానని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేద్ది. అన్నిటిపైన స్పందిస్తుంది, అన్ని అంశాలపైన తన ఫోటోల గురించి, వాటి గురించి, తన పైన వచ్చిన ట్రోల్స్ గురించి అన్నిటిపైన స్పందించుద్ది, కానీ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి మాత్రం స్పందించదు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది కదా, దాని గురించి నువ్వు ఎందుకు స్పందించమమ్మా నాకు అర్థం కాదు. ఆ ఫోటోల గురించి స్పందించావు కదా, పైగా ఇక్కడ మార్పి కట్ చేసేసి క్రాప్ చేసేసి పక్కన ఇంకొక అతను ఉంటాడు, ఇతనితో ఈవిడితో పాటు డ్యాన్స్ చేసే అతన్ని క్రాప్ చేసేసి ఫోటోలు బాగానే పెట్టేసావు, ఇక్కడ బాగానే స్పందించేసావు కాదన్నట్లా. మరి మనం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి కూడా మాట్లాడాలి కదా, దాని గురించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. నేను నీ గురించి ఏ వీడియో చేసినా మొట్టమొదట అడిగే దాని గురించే కదా, నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు? నేను నీ గురించి ఎప్పుడు మాట్లాడినా నేను అడిగేది అదే కదా. నీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని పక్కోడి జీవితాలతో పేకాడేసే వ్యక్తులందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడకూడదనే కదా నేను చెప్పేది. వీటి గురించి వదిలే, నువ్వు డ్యాన్సులు వేసుకుంటావో ఇంకోటి వేసుకుంటావో అది నీ వ్యక్తిగత, అది నీ కుటుంబ పోషణ గురించి మేము కాదన్నట్లా, నీ వృత్తి అది. నువ్వు డ్యాన్సులు వేసుకున్నా తప్పులేదు, ఇంకోటి అన్నా తప్పులేదు, ఏది తప్పులేదు. కానీ నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేసే చెప్పు, దాని ఒక్కదానికి సమాధానం చెప్పు. నువ్వు తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు, తర్వాత నువ్వు ఏదన్నా విమర్శించు. నువ్వు ఇలాంటి లత్కోరు పనులన్నీ చేసేసి నేను రాజకీయాల గురించి మాట్లాడతా, రాజకీయాల్లో మమ్మల్ని మించినోడు లేడు, జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు, పెద్ద సూర్యుడు, నేనేమో వీటి గురించి ఏమీ మాట్లాడట్లా. నేను తప్పేమీ కాదు, మనిషి ఎదగడంలో తప్పు లేదు. నువ్వు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చావంటే నిన్నేమీ కించపరిచి చూడాల్సిన అవసరం లేదు. ఒక మహిళ ఇండి కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చిందని చెప్పేసి మేము గర్వపడుతున్నాం, మేము కాదన్నట్లా. కానీ ఎంత నీ కుటుంబ పోషణ గురించి అయితే మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావు శ్యామల. అంటే నీ కుటుంబమా, పక్కనోడు కుటుంబం కాదా? ప్రతిరోజు మన వార్తాపత్రికల్లో చూడట్లేదా బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, కుటుంబం రోడ్డు మీద పడిపోయిందని చెప్పేసి, చిన్నపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం కదా. దానికి కారణం నీలాంటి వ్యక్తులకైతే నేను వీటిని ఎక్కడా తప్పు పట్టట్లా. నువ్వు భరతనాట్యం చేసినా, స్టేజ్ డ్యాన్సులు చేసినా, రికార్డింగ్ డ్యాన్సులు చేసినా నేను వాటి ప్రస్తావన తీసుకురావట్లేదు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతా వచ్చేవు, మంచిది. నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే దాని వెనకాల ఖచ్చితంగా నీ కష్టం ఎంతో ఉంది, నేను దాన్ని కాదన్నట్లా. కానీ ఎంత నీ కుటుంబ పోషణ అయితే మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పక్కనోడు కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తారండి. ముందు మనం దానికి కదా సమాధానం చెప్పాల్సింది. దానికి సమాధానం చెప్పాలా వద్దా? నీకు ఎంత పౌరుషం పుట్టుకొచ్చేసి దీని గురించి పెద్ద వివరణ ఇచ్చేసావు కదా, దాని గురించి కూడా చెప్పు. ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ గురించి కూడా చెప్తే బ్రహ్మాండం కూడా, దాని గురించి చెప్తావనే కదా నేను ప్రతి వీడియోలోనే చెప్పేది. కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి వివరణ ఇస్తావేమో అని చూస్తా. దాని గురించి చెప్పడం అనేసి మడత పెడత ముఖం ఇంత ముఖం వేసుకొని పెద్ద డైలాగులు కూడా కళ్ళు పెద్దవి చేసేసి
కాబట్టి ఏంటంటే ఎవరైతే శ్యామల రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వ్యక్తి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారో ఈ ట్రోలింగ్స్ ఆపేయండి అబ్బా, మంచిది కాదు. కావాలంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది కదా, ఆ వీడియోని ట్రోల్ చేయండి.